గారు చెప్పారు, రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఎవరో ఒకసారి బయట ఎవరో చనిపోతే మోసి వచ్చారట, చలికాలంట అది. ఒకడేమరే మనం స్నానం చేసి లోపలికి వెళదాం, ఆశ్రమంలోకి ఇట్లా వెళ్ళకూడదు, ఏం అక్కర్లేదు, అట్లాంటివి ఏం అక్కర్లేదు అని ఇంకోడు, వాడికి స్నానం చేయబుద్ధి కావట్లేదు చలికాలం. ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఇంతలోకి ఆయన వచ్చాడట. ఏంటి మీ డిస్కషన్ అడిగారు. శవం మోసొచ్చామండి, అందుకని స్నానం చేసి రావాలా అక్కర్లేదా అని. అంటే మహాత్ములు ఏం చేస్తారంటే మనం క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వరట, ఇంకో క్వశ్చన్ వేస్తారట, దానిలో ఆన్సర్ దొరుకుతుంది. కొత్తగా ఈ డౌట్ వాళ్ళు ఎందుకు వచ్చిందని వెళ్ళిపోయారట ఆయన. వాళ్ళకి అర్థం కాలే, అంటే అంటించి వెళ్ళాడు అన్నారు మాస్టర్ గారు. అది నెమ్మదిగా రాసుకుందిట. కాసేపటికి అర్థమైంది, రోజు ఈ శివాన్నే మనం మోస్తున్నాం, శివం మంగళకరంగా ఎక్కడ జీవిస్తున్నాం, లైఫ్ లివింగ్ గా మనం ఎక్కడున్నాం, కాబట్టి నువ్వు మోస్తుంది శవాన్నేరా, రోజు జీవించి పారేస్తున్నాం, మనం జీవించట్లేదు. అందుకని మాస్టర్ చెప్పారు, లివ్ లైఫ్, డోంట్ లివ్ అవే లైఫ్ అన్నారు. జీవించు కానీ జీవించి పారేయకు, పారేసుకోకు, జీవించమని ఇచ్చింది భగవంతుడు.